నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు చెప్పెను, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరినో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా ఫలిస్తారు అని చెప్తూనే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యోహాను సువార్త 15:4. ఒక వ్యక్తి క్రీస్తుని విశ్వసించిన తరువాత పాపక్షమాపణ పొంది నిత్య జీవాన్ని స్వీకరిస్తాడు. తద్వారా క్రీస్తులో నిలిచి ఉండే శక్తిని పొందుకుంటాడు. ఆ క్షణం నుంచి జీవితకాలమంతా ఆయనలో నిలిచి ఉండే స్థితిని ఆయనిచ్చే కృప ద్వారా పొందుకుని కాపాడుకోవాలి. ద్రాక్షవల్లిగా ఉన్న ఆయనలో తీగల వలె ఆయనిచ్చే జీవముతో నిలిచి ఉండుటకు మన ఆలోచనలు, ఉద్దేశాలు, మన క్రియలను దేవునికి యోగ్యముగా ఉంచుకొనుటకు వాక్యమును విడువక ధ్యానించాలి. నిత్యము క్రీస్తుతో సహవాసంలో ఉండుట అభ్యాసం చేయాలి. మరియు యోహాను సువార్త 15:10. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. పాపమును విసర్జించి వాక్యము ద్వారా మన జీవితాలను నిష్కల్మషంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ ఆదేశానికి ఎప్పుడూ లోబడుతూ ఉండుటకు ప్రయాసపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:14. ఎవరైతే రక్షణ పొంది ఆయన యందు నిలిచి ఉండుటకు తీర్మానించుకుని ఆయన ఆత్మచేత నడిపించబడుటకు ఇష్టపడితే మనలను ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకుని తన స్వాస్థ్యమునకు మనలను వారసులుగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 15:7. ఈ అర్హతను సాధించి మనం ఆయనలో నిలిచి ఉంటూ వాక్యము అయి ఉన్న సత్యం అనే మాటలు మనలో నిలిచి ఉంటే ఆత్మీయ జీవితంలో నిత్యము ద్రాక్షవల్లి అయిన ఆయనలో అంటుకట్టి ఉన్న తీగల వలె మనం ఉండగలిగితే ఆయన ఇచ్చే వాగ్దానాలే కాదు, మనకి ఏది ఇష్టమో దానిని అడిగి పొందుకునే అర్హతను సాధిస్తాం. ఆమేన్.